జేసీ గారు, జిల్లా చైర్పర్సన్ గారు, గౌరవ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, మరి యొక్క ప్రోగ్రామ్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు, మరియు మైనార్టీ చైర్పర్సన్ గారు మన మధ్యలో ఉండటం సంతోషదాయకం. వారికి మరి క్రైస్తవులందరి పక్షాన, జగిత్యాల నియోజకవర్గ క్రైస్తవుల పక్షాన, పాస్టర్స్ పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి వారందరి పక్షాన, ఈ యొక్క సిసిఓసి కమిటీ అధ్యక్షుడిగా మీ అందరికీ క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేక దిన ఈ కార్యక్రమ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నాకు నేను నీతి విషయములలో నేను పిలిచి నేను చేయబట్టుకొని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈ చక్కటి మాటలు ఈ క్రిస్మస్ సందర్భంలో మానవాళి అంతా కూడా నశించుచున్నటువంటి సందర్భంలో, మానవాళి పాప పంకిలము చేత అతకబడి, పాప పంకిలము చేత ఈడబడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి యొక్క మొరలను విని పాపముల నుంచి రక్షించమనేటువంటి మొర విన్నటువంటి దేవుడు తానే మరి యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో అవతరించి మరి అనేకుల పాప పరిహారార్థమై ఈ లోకంలో మరి వచ్చి శ్రమపడి సిలువను ధరించి సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అనేకుల విమోచనకు ఆయన కారణమవుతూ ఉన్నారు. అట్టి విమోచన పొందినటువంటి మానవాళికి శుభదినం. మరి అట్టి శుభదినంలో మనం ఈ దినం ఉంటూ ఉన్నాం. మరి క్రైస్తవ ఎడల ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ అధికారులందరూ ఉన్నారు. దే ఆర్ ది లైట్ ఆఫ్ జగిత్యాల డిస్ట్రిక్ట్. వీళ్ళంతా కూడా ఈ జగిత్యాల పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల జిల్లాకి దేవుడు వీరిని వెలుగుగా నియమించి ఉన్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకు, అంతేకాదు సుమా, బంధింపబడినటువంటి వారి యొక్క బంధింపబడిన వారి బంధకాల నుంచి పేద ప్రజల యొక్క అవసరాలను గుర్తెరిగి వీరి నాయకత్వంలో దేవుడు వారికి మేలు జరిగించినట్లు దేవుడు వీరు ఎన్నుకొని ఉన్నాడు. క్రైస్తవ ఎడల వీరు ప్రేమ చూపునట్లు, దయ చూపునట్లు, కనికరము చూపునట్లు దేవుడు వీరిని నియమించి ఉన్నాడు. అంతేకాదు ఈ జిల్లా ప్రజలందరి పక్షాన, ఈ జిల్లా ప్రజల యొక్క బాధ సాధకాలలో వీరు వెలుగుగాను, జీవంగాను, జీవం లేని ప్రజలకు వీరు జీవంగాను, వీరు చీకట్లో నశించినటువంటి ప్రజలకు వీరు బాటగాను, వెలుగుగాను ఉన్నట్లు దేవుడు వీరికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ సాధకాల విషయంలో ప్రత్యేకించి ఇన్ని సంవత్సరాలైన సమాధుల స్థలం లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో వీరిని బాటగా నియమించిన, మన కొరకై వీరు పోరాడినట్లు, మన కొరకై వీరి ప్రజల ఎడల దయ కలిగి ఉన్నట్లు, ప్రజల ఎడల మేలు కలిగి ఉన్నట్లు, మరి వీరి నాయకత్వంలో మనకు దీవెనకరంగా ఉండునట్లు, మనకు విడుదల కలిగించినట్లు, మనకు ఇక్కడ ఈ యొక్క వెలుగుగా వారు ఉన్నట్లు దేవుడు వారిని నియమిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మరణించడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మాట రూపేణా మనం దీవెనకరంగా మారుతాం, కొన్నిసార్లు ధన రూపేణా మనం దీవెనకరంగా మారుతాం, కొన్నిసార్లు మనము కార్యరూపేణా దీవెనకరంగా మారుతూ ఉంటాం. మనం అన్యాన్ని, అక్రమాన్ని చూస్తూ కూడా నోరు మూసుకొని ఉన్నామని అంటే మనం గొప్ప అంధకారమే, మనమే చీకటి, వేరేటోళ్ళు కాదు. ఎదుటి వారికి మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే సాతాను మనలోనే ఉన్నది, వేరే ఎక్కడ లేదు. క్రీస్తు అదే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు మార్గము, సత్యము, జీవము. మార్గం తెలవనటువంటి వారు నా యందు విశ్వాసం నుంచి నా మార్గంలో ప్రవేశించాడు. జీవము గురించినటువంటి రుచి తెలవనటువంటి వారు, జీవిత విలువలు తెలవనటువంటి వారు
నా యందు విశ్వాసం ఉంచి ఆ జీవంలో ప్రవేశించండి, జీవపు విలువలను నేను తెలియజేస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, యు ఆర్ ద కవెనెంట్. ప్రజలందరికీ ఇప్పుడు మనకు సంజయ్ సార్ మనకు గొప్ప నిబంధన సార్ మన పక్ష ఎస్ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా వారు మన పక్షాన ఉన్నారు. మనకు వారు ఆశీర్వాదకరంగా దేవుడు మన పక్షాన వారిని నిలబెట్టాడు. జడ్పీ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, వీరందరినీ కూడా దేవుడు మన కొరకై నిబంధనగా నియమించి ఆ నిబంధనాయుతమైన జీవితంలో మనకు మేలు చేయడానికి దీవెనకరంగా ఇక్కడ జ్ఞాపకం చేసి ఇంకొక మాట, వెలుగుగా నేను నియమించి ఉన్నాను. ఈ వెలుగులో వారు వెలుగైతే ఆ వెలుగులో మనం నడవటానికి, మన సమస్యలు అనేటువంటి అంధకారంలో మనం మగ్గుతూ ఉన్నప్పుడు, వారి అధికారము వలన ఆ వెలుగుగా మనకు మారితే, ఆ వెలుగుగా మనకు దీవెనకరంగా ఉంటే, ఆ వెలుగులో మనం నిత్యము శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపటానికి వారు ఒక్కసారి వెలుగుగా మారితే, మనకున్నటువంటి సమస్యల్ని వారు తీరిస్తే ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన ఆనందం, ఇది నిజమైనటువంటి దీవెన జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క జగిత్యాల పట్టణానికి క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ సాధకాలు, మరి ప్రభుత్వం వారు, నాయకులు అందరూ పారిభాగస్తులై ఈ క్రిస్మస్ నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్రైస్తవులంతా సంతోషంగా జరుపుకునేటువంటి క్రిస్మస్గా ఉంటుందని, వారు మాకు ఈ సందర్భంలో వెలుగుగా మారి ఉన్నారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సో మరి ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లు ఏవైతే దుస్తుల పంపిణీ అనేటువంటి చేపడుతుంది. దురదృష్టవశాత్తు మరి ఈసారి కోవిడ్ ప్రభావం వల్ల ఈసారి ఫీస్ట్ ప్రేమ విందును మనం నిర్వహించుకోలేకపోతున్నాం. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద కూడా చర్చిల రెనోవేషన్ కోసం లేదా మరమ్మతుల కోసం కూడా అనేక రకాలైనటువంటి జీవోల ద్వారా మరి ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. కొంతవరకు నిధులు విడుదల కాబట్టి ఇంకా కొన్ని నిధులు అనేటువంటి విడుదల కావాల్సి ఉంది. సో ఈ విధంగానే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మన కోసం అనేటువంటిది తీసుకుని వస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గురించి మన నియోజకవర్గ ప్రత్యేక అధికారి గారు, డిఎఫ్ఓ గారు వారిని రిమార్క్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలని సగౌరవంగా గౌరవిస్తూ వారు ప్రతి పండుగను, వారి యొక్క పండుగను ఆనందోత్సవాలతో నిర్ణయించుకోవాలని, జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి మతానికి సంబంధించినటువంటి ఫంక్షన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, తర్వాత గౌరవనీయులు శ్రీమతి దావా వసంత గారు, జడ్పీ చైర్పర్సన్ గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ బి రాజేశం గారికి, మరియు వరదరాజన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ మరియు సిసిఓసి కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క స్వాగతం మరియు సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి కూడా 1000 కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బట్ మినిస్టర్ గారు మరియు
ఎమ్మెల్యే గారి చొరవతోటి మరి ఇంకొక 500 కిట్లు మన జగిత్యాల నియోజకవర్గానికి వచ్చాయి. తర్వాత రాజన్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా మనం విందు ఏర్పాటు చేసుకోవడం జరిగేది. బట్ కోవిడ్ నిబంధనలు కఠినంగా ఉండడము, తర్వాత గ్యాదరింగ్స్ అన్నీ కూడా వద్దనే ఉద్దేశంతో ఫీస్ట్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసి కేవలం బట్టల పంపిణీ కార్యక్రమం మాత్రమే చేపడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సిసిఓసి కమిటీ అన్నీ కూడా మనం నిర్ణయించుకున్నాం. కమిటీ వారు నిర్ణయించిన పరంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్లో అందరూ అధ్యక్షులు మరియు కార్యదర్శులందరినీ నియమించుకున్న తర్వాత వారు ఎవరెవరికి ఇవ్వాలి, లబ్ధిదారులు ఎవరు అన్నటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని వారికి మాత్రమే ఎవరికైతే అత్యవసరం అవుతుందో, ఎవరికైతే అవసరం ఉందో ఇది ప్రతి ఒక్కరికి కాకుండా ఎవరికైతే వాళ్ళకు ఉందో అవన్నీ కూడా వారి పేర్లన్నీ కూడా వారు చర్చ్ తరఫున వారు కలెక్ట్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ రేపట్లో రేపు మధ్యాహ్నం వరకు అన్ని కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది, 1500 కిట్ల వరకు. తర్వాత కార్యక్రమాన్ని గౌరవనీయులు రాజన్ గారు కంటిన్యూ చేయాలి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్రభుత్వం తరఫున ఈ యొక్క కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు మరియు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మరియు డిఎఫ్ఓ గారు, కాన్స్టిట్యున్సీ గవర్నమెంట్ డిఎఫ్ఓ గారు మరియు ఇక్కడ చేసినటువంటి మైనారిటీ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి మనందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన కాబడిన తర్వాత మన రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి సమానమైనటువంటి ప్రాతిపదికన వారి వారి పండుగలకు మరియు వారికి ఒక ఫీస్ట్ కూడా ఏర్పాటు చేసి, ఈసారి అనుకో కోవిడ్ వల్ల ఫీస్ట్ అనేటువంటి లేదనుకోండి, ఈ బహుమానాలన్నటువంటి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన మీద ఎంతో అభిమానంతో మనందరికి బహుమానాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఇది గత 6 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా మనం కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క బహుమానాలు అనేటువంటిది ప్రభుత్వం వాళ్ళు మనకు ఏర్పాటు చేశారు. దానికి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు యొక్క చొరవ వల్ల ఈసారి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అనేటువంటి రావడం జరిగింది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి రిప్రజెంట్ చేయడం వల్ల జగిత్యాల కాన్స్టిట్యున్సీకి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అందులో టూరిస్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సెక్యులర్ భావాలు అనేటువంటిది మరి ఏ రాష్ట్రంలో ఉన్నా మనం కనిపించే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలను సమానంగా చూసి వారికి ప్రత్యేకంగా గౌరవించి వారికి సమున్నత స్థానం అనేటువంటిది కల్పించడం అనేటువంటిది కేవలం ఈ రాష్ట్రంలోనే మనం జరిగింది. మరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు దీన్ని ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవాల్సి నుండి మరి ఆల్రెడీ ఒక ఫామ్ తీసుకొని ఇచ్చినట్టయితే వారి పేరు మీద ఇది మార్పు అనేటువంటి చేయడం జరుగుతుంది. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి జస్ట్ సంతకం తీసుకొని అలిగేషన్ ప్రపోజ్ తీసుకొచ్చినట్టు ఆర్గనైజేషన్ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కన్సిడరేషన్ లో ఉంది. ఇది ఇదివరకు ఎప్పుడో కావాల్సింది మధ్యలో ఈ కోవిడ్ నిబంధన వల్ల అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ అనేటువంటి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనేటువంటిది అది అయినా సాధ్యమైన త్వరలో ఇప్పుడు దాన్ని మీ పేరు మీద మార్చడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాల్లో తెలంగాణ గవర్నమెంట్ మనల్ని భాగస్థులను చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులను అన్ని మతాలను గౌరవించినట్టే మనల్ని కూడా మరి గుర్తించి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నేను పాస్టర్లందరి తరఫున, జగిత్యాల నియోజకవర్గం తరఫున
గవర్నమెంట్ వారికి, ఎమ్మెల్యే గారికి, మేడం దావ వసంత గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ అలాగే డిఎండబ్ల్యూఓ గారికి నేను మా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి కోవిడ్ కారణం చేత విందు లేదు. అయినా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడం, ఇన్వైట్ చేయడం ద్వారా మరి బట్టల పంపిణీ కార్యక్రమానికి, అలాగే విందు లేనందుకు సొంత ఖర్చులతో మేము కేకులు, అలాగే పర్సనల్ ఒక్కొక్కరికి కేకు సిద్ధపాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొరకు వారం రోజుల నుంచి మేము ప్రిపేర్ కావడం, అలాగే ప్రసాద్, మోహన్ రావు రాత్రిలు కూడా నిద్ర లేకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి మేము విన్నవించుకుంటున్న మన అవసరాలు, మన నియోజకవర్గంలో ప్రతి మండలానికి సమాధుల స్థలం కావాలనేటువంటి విషయాన్ని మన ఈ మధ్యకాలంలో కొంత మన నాయకులమైన మనమే అడిగినాం. వారు మరి ఒక చర్చ వేదికను ఏర్పాటు చేసి మంత్రి గారు, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే సంజయ్ సార్ మరి జిల్లా కమిటీతో దాదాపు 2 గంటలు చర్చలు జరపడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, మంత్రి గారితో మేము జిల్లా కమిటీ 5గురం వారు కూర్చొని ఇది తెలియజేసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఇది మా బాధ్యత, తప్పకుండా ఎక్కడెక్కడో చేస్తున్నాం, మేము ఇది తప్పకుండా చేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. తద్వారా అందరూ కూడా ఈ వర్తమానం తెలియజేశాం, సంతోషించారు. వెంటనే మరుసటి రోజే మంత్రి గారు కొరుట్ల ఎమ్మెల్యే గారితో మాట్లాడితే, ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గంలో, ఎందుకంటే నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాను, వారన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి 2 ఎకరాలు, మల్లాపూర్కు అలాగే కొరుట్లకు వాళ్ళు ఆల్రెడీ పాస్టర్స్ని తీసుకువెళ్ళి చూపించడం జరిగింది. ఎప్పుడైతే మంత్రి గారితో, ఎమ్మెల్యే సంజయ్ సార్తో, రవిశంకర్ గారితో మేము 2 గంటలు దాదాపు చర్చలు జరిపాం కరీంనగర్లో మంత్రి గారి గృహంలో. కాబట్టి అది జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఎమ్మెల్యే గారి ద్వారానే, వారి మాటల్లోనే మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు కూడా మరో రకంగా భావించొద్దు. నన్ను చాలామంది అడుగుతున్నారు మన అవసరతలు ఏమని అని, ప్రతి పాస్టర్ నన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పవలసి వస్తుంది. మరి అధికారుల సమక్షంలో ఇవి తెలియజేయడం జరుగుతున్నది. మనకి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని జరిగిన తర్వాత మనకు గిఫ్ట్గా వారి ఇస్తారనేటువంటి మాటను వారి మాటల్లో వినబోతున్నాం. అయితే ఈ జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల టౌన్లో క్రైస్తవుల కొరకు ఈ సమాధుల స్థలం అనే ఒక పేరు మీద జనరల్గా, ఎందుకంటే ఒక సంస్థనో లేదంటే ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసిన దాని మీద ఇవ్వద్దు. జనరల్గా క్రైస్తవులందరూ ఇది వాడుకునేటట్టుగా చేస్తే మండలంలో ఉన్న ప్రతి పాస్టర్కి అది వర్తిస్తుంది. ఏదంటే ఒక్కటి టౌన్లో దాని పేరు మీద ఇస్తే మండలానికి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని ఇచ్చే ముందు దయతో మమ్మల్ని కొంత సంప్రదించి ఏ పేరు మీద ఇవ్వాలో అది ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మన ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో గతంలో సహకరించినట్టే మన నియోజకవర్గంలో ప్రతి చర్చ్ వారి వెనుక ఉండి మనం సపోర్ట్ చేయాలి, వారి సహకారాన్ని మనం పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ వెంకటేశ్వర్ల గారికి, అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న క్రిస్టియన్ పెద్దలందరికీ, వేదిక ముందున్న పాస్టర్లకు,
క్రిస్టియన్ సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, క్రిస్మస్ అనేది ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క క్రిస్టమస్ అనే పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ ఇటు మాకు ఏ విధంగా అయితే బతుకమ్మ, దసరా, సంక్రాంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా సమానం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా ఒకటే అని అన్ని పండుగలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ యొక్క పండుగ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీకోసం కూడా చర్చిలకు మరమ్మతుల కోసం ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. మన మంత్రి గారే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మన జిల్లా మంత్రి, అదేవిధంగా ఈ శాఖ మంత్రి అయిన కొప్పుల ఈశ్వరన్న గారు కూడా మీ యొక్క సంక్షేమం కోసం కూడా అహర్నిశలు వారు కృషి చేస్తున్నారు. చర్చిల మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. యేసు ప్రభు యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మా జైత్యాల నియోజకవర్గం జిల్లా ప్రజలందరిపై ఆ యొక్క యేసు దీవెనలు ఉండాలి. మీరందరూ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పండుగను ఈ కోవిడ్ సందర్భంగా మీ కుటుంబాలలో సంతోషంగా జరుపుకోవాలని, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఎల్లవేళలా మన జైత్యాల నియోజకవర్గ పాస్టర్స్కు, క్రైస్తవ సోదరులందరికీ అండగా ఉంటున్న మన సంజయన గారు, ఎల్లవేళలా కూడా సంజయన గారు అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జై తెలంగాణ. 2020 క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి గారికి, వేదిక పైన జెడ్పీ చైర్పర్సన్ సోదరి వసంత గారికి, అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు రాజేశం గారికి, స్పెషల్ ఆఫీసర్ డిఎఫ్ఓ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, లాజరస్ గారికి, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందం గారికి, వివిధ చర్చల నుంచి వచ్చిన మా పాస్టర్ సోదరులందరికీ, యేసు ప్రభువును ప్రార్థించే క్రైస్తవ సోదరులకు, నాయకులకు, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. క్రైస్తవులందరూ కూడా ప్రీ క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా టిఆర్ నగర్కు స్వామిదాస్ గారు నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ చర్చిలో ప్రదర్శించడానికి కూడా చాలా సంవత్సరాల నుంచి కొన్ని సమస్యల గురించి ఈనాడు మన పాస్టర్స్ నివేదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకంగా అన్ని వర్గాలను సమానంగా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. దాంట్లో భాగంగా మైనారిటీస్, క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, ఎవరున్నా కానీ నిధులు ఎక్కువగా కేటాయించి ఈనాడు ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతాం. జగిత్యాల నియోజకవర్గానికి వస్తే
మరి అప్పుడు 2014లో కొన్ని తోట్లతోటి ఓడిపోయినా కానీ మీ అందరి ప్రేమతోటి ఆప్యాయతతోటి నన్ను ఆదరించడంతోటి ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమైన చర్చలకు రావడం, వివిధ అభివృద్ధి పనులతో చిన్న అల్లిపూర్ చర్చ నుంచి పెడితే కొల్వాయి దగ్గర కావచ్చు, అటు రాయకల్ నుంచి బీటి బజారు సిఎస్ఐ చర్చ వరకు కూడా ఏదో కొత్త నిధులు ఇవ్వడం జరిగింది. అర్పపల్లికి బోర్వెల్సే కానీ అల్లిపూర్ బోర్వెల్లే కానీ ఈ రకంగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా సిఎస్ఐ చర్చ్కి అయితే 40,000 రూపాయలు, 40 లక్షల రూపాయలతో 40 లక్షల రూపాయలతోటి అక్కడ మంచి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 40 లక్షలు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పెరగడమే కాదు, ముఖ్యంగా ఈ సిఎస్ఐ చర్చ్లో అక్కడ ఉన్న హాస్పిటల్, అక్కడ డాక్టర్స్తో బాగా అభిమానం. ఎందుకంటే మా ఫాదర్ మంచి సీనియర్ అడ్వకేట్ కాబట్టి అక్కడ ఇప్పుడు మన మెడికల్ ఉన్న పీటర్ డాక్టర్లే కానీ వారు ఉన్నప్పటి నుంచి కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. జాన్ రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు డాక్టర్స్ రావడం, మిషన్ కాంపౌండ్కి వెళ్ళడం, మరి ఎప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఈ రకంగా క్రిస్మస్ అప్పుడు కానీ వివిధ సందర్భాల్లో క్రైస్తవ సంస్థలకు కానీ ఇంత దగ్గరికి వెళ్ళిన సందర్భాలు నాకు తెలియదు. ఎందుకంటే తర్వాత నేను నా ప్రాక్టీస్ కూడా 93లో హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మిషన్ హాస్పిటల్నే ఆపరేషన్స్ మొదలుపెట్టాను. డాక్టర్ పీటర్ గారు 5 సంవత్సరాలు అన్నీ చేసినాను. అక్కడ కూడా నేను చూశాను. ఇలా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈనాడు కూడా పెద్దగా ఎవరు వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ సంబంధాలు అన్నట్టు చూడలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంచి సంబంధాన్ని మీరు మనం ఏర్పాటు చేస్తున్నాం. మీకు అంటే ఈ రకంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఫీస్ట్ ఏర్పాటు. దానికి కారణం ఏంటి? ఒక సోదర భావం ఉండాలి, మైనారిటీస్ అని ఎక్కడో ఇబ్బందులు కలగద్దు. కొన్నిసార్లు అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి జరగదు అనే ఆలోచనతో పెట్టిందే తప్ప ఒక్క పూట ఏదో ఇంత ఇక్కడ పెట్టండి బిర్యానీ పెట్టండి అనేది కాదు. అంటే ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని మన ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు, మన మైనారిటీస్ మినిస్టర్ గారు, ఇక్కడ మేము కూడా మీతో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం, ఎవరైనా మీద క్రైస్తవులు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మన ప్రాంతంలో 7,000 మంది ఉన్నారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1,500 మందికి అందులో మీద వాళ్ళకు 1000 మందికి ఇస్తారు. నేను 500 మందికి ఇవ్వడానికనే మంత్రి గారు 2 సంవత్సరం కూడా 500 ఇప్పించారు. ఈసారి కూడా 500 ఇవ్వడం జరిగింది. ఈసారి మళ్ళీ ఇచ్చినందుకు కూడా నేను మన మంత్రి కొప్పు ఈశ్వర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొద్దిగా ఇప్పటివరకు మరి వాస్తవానికి ఈ చర్చ ఇక్కడ రాకుండా బాగుంది అనిపించాడు నాకు. మంచిగా పండుగ వాతావరణం ఉండేది ఉండే అనుకున్నా, కానీ మళ్ళీ మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ కాగితాలు సమాధానం గురించి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఏదైనా 15 ఏళ్ళ నుంచి. సో అంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా కాగితం మీరు ఇచ్చింది ఎవరో తీసుకున్నది ఎవరో ఇక్కడ పోయినా తెలియదు. ఖచ్చితంగా మీరు ఇచ్చే ఉంటారు, అంతకుముందు నాయకులు తీసుకునే ఉంటారు. కానీ అధికారికంగా ఏమైనా కాగితం వచ్చిందా? కోవిడ్ వచ్చింది, ఒక దిక్కి బాధపడతా ఉంటే ఎంతన్నా కొన్ని పత్రికా ప్రకటనలు వచ్చి నిజంగా కూడా కొంత బాధ కలిగింది. అయినా కానీ వాటన్నిటికీ మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. అదే వాళ్ళు ఉన్నాం. ఇవాళ మతం ఏదైనా కావచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, నేను హిందువులు కావచ్చు, ఓపెన్గా. కానీ ఈరోజు ఉదయం కూడా నిన్న కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు హిందువులే కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, పుట్టిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు గౌరవంగా పోవాలి. ఏడో మొదలు పెడదామంటే ఇక్కడ పెట్టద్దు, ఆడ పెట్టద్దంటే దాన్ని తీద్దామంటే అక్కడ ఇక్కడ వద్దంటే బాగుంటుందని చెప్పి అన్ని వర్గాలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని శిరసావహించుకోవడంలో నాయకులుగా మేము అధికారులుగా ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులు కాబట్టి కొద్దిగా ఎన్నిక ముందు తప్పకుండా అవుతుంది. దీనికి కొన్ని ప్రకటనలు రావడం బాగుంటుంది. చాలా డెఫినెట్గా చెప్తా ఉన్నా.
తప్పకుండా అతి త్వరలో, ఎందుకంటే ఇది అనుకున్న విషయమే, ఇదేదో కొత్తగా నేనేదో మన మీద కథ పెడితే చేస్తున్న పని కాదు, అట్లా మాత్రం అనుకోవాలి. అది మరి ఆ రకంగా ఉంటే అంత బాధాకరంగా ఉంటుంది. సో తప్పకుండా చేస్తాం. ఇప్పటికే సర్వే అయింది, నేను తెలియజేస్తున్నా. అడిషనల్ కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నా, అతి త్వరలోనే వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. ఇది మా బాధ్యత. కొన్ని సమస్యలు ఉంటాయి, సమాధుల స్థలాలు ఉంటాయి అని, ఇట్లాంటి వాటికి పక్కన ఉన్న స్థలం వాళ్ళు మీరు అనుకుంటారు కావచ్చు కొన్నిసార్లు, అయ్యో క్రైస్తవులు కనసారు గోవిందపల్లిలో హిందూ శ్మశాన వాటి గురించి ఎంత గొడవ అయిందో ఆ విషయాన్ని కూడా నేను అక్కడే ఉంటారు మీరు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అంకమైంది, ఒక 10 గుంటల స్థలం ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కానీ పొలాల వాళ్ళు కానీ అక్కడ దానం చేయడానికి వీటికి ఒప్పుకోరు. ఇప్పుడు బాలపల్లి గ్రామం ఉన్నది, గొడవ నడుతా ఉన్నది, బాలపల్లిలో గడవ నడుతా ఉన్నది, వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్. కాబట్టి ఇప్పటికిప్పుడే ఇవ్వలేదు అని చెప్పి మీరు అనేది భావించదు. తప్పకుండా చేస్తాం, చేసే ఉద్దేశం మాకుంది, తప్పకుండా చేస్తాం. ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు కూడా నాకు చెప్పారు, మనం మాట్లాడినవన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి, అనౌన్స్ చేయమన్నారు. మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా, తప్పకుండా అధికారికంగా మీకు సమావేశాలు కూడా దొరుకుతుందని చెప్పడం తెలియదు. మరి యేసు ప్రభు ఇచ్చిన సందేశమే శాంతి, ప్రేమ, సేవ. మరి ఈనాడు ప్రపంచంలో కొరవడింది అశాంతి, శాంతి మొత్తం అశాంతి తయారైంది, ప్రేమ తగ్గిపోతున్నది, దయ తగ్గిపోతున్నది. మరి అలాంటి సందర్భాల్లో యేసు ప్రభు ఏదైతే వారి సందేశం ఉందో ఒక శాంతియుతంగా మన సహజీవనం సాగించుకోవడం, మన ఒకరి పట్ల ఒకరం ప్రేమ దయతోటి జీవించడం, మనలోని ఎవరైనా అభాగ్యం ఉంటే అభాగ్యం ఒక ధనం లేని కాదు, ఎన్నో రకాలుగా పక్కవారి చేయూత అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సేవ చేసే భాగ్యం మనకు కల్పించిన భగవంతుని ద్వారా మనం చేయడం అనేది మన యేసు ప్రభు చెప్పిన సూక్తులు. మరి ఈనాడు ఏదైతే కొంత శాంతి కొరవైందో మళ్ళీ మనం అదేవిధంగా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ శాంతియుతంగా జీవనం కొనసాగిస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటూ ప్రేమాదరామాలతో మనందరం కూడా గడపాలని. మరి గత సంవత్సరం నుంచి కూడా చాలా కష్టాలు మనం చూసాం. కోవిడ్-19 అంటారు, అంటే నవంబర్లో వచ్చింది, అంటే ఆ క్రిస్మస్ కంటే ముందు షురువైంది ప్రపంచంలో. మన దేశంలో క్రిస్మస్ తర్వాత వచ్చింది, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. ఇంకా కూడా ఆ కరోనా అనే మహమ్మారి ఇంకా పోలే, ఆ సైతాన్ మన మీద కూర్చోలేదు. ఆ యేసు దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల తప్పకుండా అవన్నీ దూరమై మళ్ళీ ఎప్పుడులాగా మన జీవితాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తండ్రి దయగల ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవ అవతారముగా తండ్రి మనుష్య కుమారునిగా నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభుని లోకములకు పంపావు తండ్రి. అది సంతోషకరమైన వర్తమానం. సకల మానవుల పాపంలో నిమిత్తమై ఆయన నిమిత్తమై ఈ లోకానికి పంపినటువంటి నాయన ఆ ప్రభువైన క్రీస్తును మా రక్షకునిగా, మా విమోచకునిగా మీరు అనుగ్రహించినందుకు, మా ప్రభువైన యేసు క్రీస్తు లోకంలో జన్మించినందుకై మేము ప్రభువా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా తండ్రి దా వసంత గారి మేడం ప్రభా నా తండ్రి క్యాండిల్ వెలిగించి, అలాగే మా ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేస్తుండగా కేకును పవిత్రపరచండి, మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. కేకు
తీసుకున్నటువంటి ప్రతి వారికి ఆరోగ్యమును దయచేయండి. మా తండ్రి స్వస్థత మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోనమని ప్రభా, ఇలాగూ మేము అనేక నా తండ్రి మినీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరిపించుకునే కృప మాకు అనుగ్రహించమని ఈ సమయంలో మా ముఖ్యమంత్రి గారు, మా తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అలాగే తండ్రి కేటీఆర్ సార్ని, మా దేవా మా తండ్రి నీకు స్తోత్రాలు, మా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని, నాయన మా ఎమ్మెల్యేలు మా తండ్రి సంజయ్ సార్ని, అయ్యా విద్యాసాగర్ రావుని, ప్రభా తండ్రి రవిశంకర్ సార్ని, అలాగే మా తండ్రి దావం వసంత మేడం గారిని, మా కలెక్టర్ గారిని, మా జాయింట్ కలెక్టర్ గారిని, మా తండ్రి మా డిఎండబ్ల్యూఓ గారిని, మా తండ్రి డిపిఓ గారిని, వీరందరినీ మీ కృపాసనం యొద్దకు తీసుకొని వస్తూ మీడియా మిత్రులను ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతోనూ క్షేమంతోనూ సమాధానంతోనూ శాంతితోనూ సంతోషంతోనూ నింపి మా జిల్లాకు క్షేమం, మా నియోజకవర్గానికి క్షేమం దయచేసి జరిగించి మహిమ తెచ్చుకోనమని, కేకును పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. త్వరగా రామా. అలాగే అనిత సహోదరికి మేడం గారు, దావ వసంత మేడం గారు మరి క్రిస్టమస్ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజమ్మ, అటు చూడండి తల్లి, అటు చూడండి, అటు చూడండి, తీసుకుంటప్పుడు అటు చూడండి, అటు సార్ తీసుకుంటూ. ఓకే, తెసి అందరు అలాగే కూర్చోవాలి. మీ అందరికీ కేక్ ఉంది సపరేట్, ఆ కేక్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. కూర్చోండి అలా. ఓకే ఓకే. మన డిఎండబ్ల్యూ ద్వారా డిఎండబ్ల్యూ గారు వరదరాజన్ గారి చేతుల మీదుగా అమ్మగారు తీసుకుంటున్నారు. మంచి త్వరగా గిఫ్ట్ ప్యాక్స్ కూడా. మా తండ్రి పాల్గొన్నటువంటి మా ప్రతినిధులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ తెచ్చుకోమని మరొక తండ్రి సంవత్సరం నైనా ఈ మినీ క్రిస్టమస్ సెలబ్రేషన్ ఇలాగ జరుపుకునే కృప మాకు ప్రసాదించమని మా ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వారి కుటుంబాలను మనసు దీవించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనలు మన రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ని, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మన రాష్ట్ర ప్రజలందరికీ, మన